సత్య న్యూస్, నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. సైబర్ మోసాలకు గురైన డబ్బు బాధితులకు అందేలా చేయాలన్న జిల్లా జడ్జి గోవర్ధన్ రెడ్డి. చౌటుప్పల్ మండల కేంద్రంలోని 5 ప్రైవేట్ హాస్పిటల్ని తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ డాక్టర్ యశోద. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. పవన్ మోటార్స్ యొక్క సరికొత్త స్విఫ్ట్ కారును ప్రారంభించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. మార్కెట్ యార్డులో ధాన్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేయాలన్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా నిర్వహించాలన్న జిల్లా రెవెన్యూ అధికారి డి రాజ్యలక్ష్మి. చిన్నారికి అండగా నిలిచిన ఆపద్బంధవ ఫౌండేషన్. నేటి నుంచి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలు ప్రారంభం. సైబర్ మోసాలకు గురైన డబ్బు బాధితులకు అందేలా చేయాలన్న జిల్లా జడ్జి గోవర్ధన్ రెడ్డి. నకిలీ విత్తనాలు విక్రయించి రైతులను మోసం చేయకూడదన్న నాంపల్లి జెడ్పీటీసీ ఏవి రెడ్డి. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలన్న పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత. ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రజా గొంతుకనవుతానన్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. రేపు జరిగే సబడ్ కులాల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలన్న బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లోక్య నాయక్ నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మునగాల రమణారెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు జిల్లా సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం జిల్లా జడ్జి గోవర్ధన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు జిల్లా సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం జిల్లా జడ్జి గోవర్ధన్ రెడ్డిని కలిశారు. సైబర్ మోసాలపై సమాచారం అందగానే కేసులు నమోదు చేసి నగదు బదిలీ జరగకుండా చర్యలు తీసుకుంటామని, పోయిన డబ్బును కోర్టుల సహాయంతో బాధితులకు అందేలా కృషి చేస్తామని జిల్లా జడ్జికి డీఎస్పీ శ్రీనివాసరావు వివరించారు. ఈ కేసులో నగదు త్వరగా బాధితులకు చేరేలా వేగంగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ నాణ్యమైన దర్యాప్తు చేసి సకాలంలో కేసు అభియోగ పత్రాలను కోర్టుకు అందించాలని తెలిపారు. లోక్ అదాలత్లను సద్వినియోగపరుచుకొని త్వరగా కేసుల పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలని జడ్జి తెలిపారు. అనంతరం పోలీస్ కార్యాలయం సైబర్ వారియర్ పోలీస్ సిబ్బందికి ఒక్కరోజు శిక్షణ తరగతి నిర్వహించి జాతీయ, రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ టోల్ ఫ్రీ నంబర్లు, వెబ్సైట్ ద్వారా వచ్చే ఫిర్యాదులు, పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిశీలిస్తూ కేసు నమోదు, దర్యాప్తు వేగంగా చేసి బాధితులకు భరోసా కల్పించాలని అన్నారు. పోలీస్ వారియర్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సైబర్ మోసాలపై ప్రజలను చైతన్యపరిచి నేరాలు జరగకుండా కృషి చేయాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని 5 ప్రైవేట్ హాస్పిటల్ని శుక్రవారం డిఎంహెచ్ఓ డాక్టర్ యశోద తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని 5 ప్రైవేట్ హాస్పిటల్ని శుక్రవారం డిఎంహెచ్ఓ డాక్టర్ యశోద తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నోటిఫికేషన్ జారీ చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు 3 రోజుల గడువుతో నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ యశోద, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సెల్పిని ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ సుమన్ కళ్యాణ్, డాక్టర్ కాటం రాజ్, మధుసూదన్ రెడ్డి, చంద్రశేఖర్, నగేష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ చౌటుప్పల్ అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మెటర్నల్ హెల్త్ చైల్డ్ ప్రోగ్రామ్ కింద, అలాగే పీసీపీఎన్డీటీ నోడల్ ఆఫీసర్ కూడా అండి. అయితే మాకు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ విజిటింగ్ అనేది కూడా కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి కమిషనర్ గారి ఆదేశాల మేరకు, అలాగే కలెక్టర్ అండ్ డిఎంహెచ్ఓ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ మన డిస్టిక్లో ఉండే ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా మేము విజిటింగ్ చేయడం అనేది జరుగుతుంది. గత 10 రోజుల నుంచి కూడా మేము ప్రైవేట్ హాస్పిటల్స్ మీద విజిటింగ్ చేస్తున్నాము. అది కూడా ఇందులో భాగంగా ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో డెలివరీస్ అనేది కూడా సి సెక్షన్ రేట్ అనేది కూడా
మన స్టేట్ పర్సంటేజ్ కంటే కూడా మన డిస్ట్రిక్ట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. స్టేట్ పర్సంటేజ్ వచ్చేసి 75% ఉంది, మన డిస్ట్రిక్ట్ వచ్చేసి 83% ఉంది. సో ఈ సెక్షన్ రైట్ అనేది కూడా బిలో 50% తీసుకురావడానికి ఉద్దేశంతో మేము ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడైతే సెక్షన్లు అనేటివి ఎక్కువ అవుతున్నాయో ఆ హాస్పిటల్స్ అన్నీ కూడా విజిటింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మేము టోటల్గా ఒక 10 హాస్పిటల్స్ విజిట్ చేస్తాము ఈ రోజుతో కలిపి. ఈ 10 హాస్పిటల్లో ఆల్రెడీ 7 హాస్పిటల్స్కి మేము షోకాస్ నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది, వాళ్ళకి సెక్షన్లు ఎక్కువ అవుతున్నాయని. అందులో ఇంకా సెక్షన్స్తో పాటు అక్కడ వాళ్ళ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేకపోవడం వలన అక్కడ ఏమైనా లోటు బాట్లు ఏమైనా ఉన్నా కూడా, అన్ని డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా వాటి మీద అన్నీ కూడా మేము రాసుకొని వాళ్ళకి ఆ బేస్ మీద వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఈ షోకాస్ నోటీస్ ఇచ్చిన వెంటనే వితిన్ అంటే 3 రోజుల లోపల కూడా వాళ్ళు మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే కూడా దాని మీద వాళ్ళకి మళ్ళీ విజిట్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళ పద్ధతులన్నీ కూడా మార్చుకోకపోతే కూడా వాళ్ళ హాస్పిటల్ మీద మళ్ళీ రైడ్ చేయడం జరుగుతుంది, సీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు అంటే డిస్ట్రిక్ట్ మొత్తం కూడా ఇంకా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, వాటిని కూడా ఫర్దర్గా మేము విజిట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం సెక్షన్ రైట్ అనేది తగ్గించకపోతే ఇది ఇలాగే కొనసాగుతుంది. కాబట్టి గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా కూడా మనం సెక్షన్స్ అనేది తగ్గించాలి. నార్మల్ డెలివరీస్కి మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము ఫీల్డ్ లెవెల్లో నుంచి కూడా ఆశా ఏఎన్ఎంస్, డాక్టర్స్, మెడికల్ ఆఫీసర్స్ అందరం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. దాదాపు ఇప్పుడు మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డెలివరీస్ ఎక్కువనే అవుతున్నాయి ప్రైవేట్ కంటే కూడా. అంటే గత 3 సంవత్సరాల నుంచి మనం డేటా తీసుకుంటే మనకి ప్రైవేట్ కంటే కూడా ఇప్పుడు గౌట్లెట్ డెలివరీస్ ఎక్కువ అవుతున్నాయి. కాకపోతే కొన్ని డెలివరీస్ ప్రైవేట్లో అయినవి కూడా సెక్షన్స్ ఎక్కువ చేస్తున్నారు, 100% లాగా చేస్తున్నారు. కాబట్టి వాటి మీద ఫోకస్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనకి వచ్చేసి 67% గౌట్ డెలివరీస్ అవుతున్నాయి. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొబైల్ మెడికేర్ యూనిట్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చౌటుపల్ మండలం పెద్దకొండూరు వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చెల్లా జయశ్రీ వైద్య బృందం సేవలు అందించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొబైల్ మెడికేర్ యూనిట్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చౌటుపల్ మండలం పెద్దకొండూరు వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చెల్లా జయశ్రీ వైద్య బృందం సేవలు అందించారు. అవసరమైన వారికి ఈసీజీ టెస్టులు నిర్వహించి అనంతరం 53 మందికి ఉచితంగా మందులు అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కమిటీ వైస్ చైర్మన్ దిడ్డి బాలాజీ, ఎస్పీ ఉపేందర్ రావు, ఎస్పీ స్పందన, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని పవన్ మోటార్స్ షోరూంలో మారుతి యొక్క సరికొత్త స్విఫ్ట్ కారును మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి చేతుల మీదుగా మరియు మారుతి సుజుకి పవన్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి కలిసి మార్కెట్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని మాట్లాడారు. మిర్యాలగూడ పట్టణంలోని పవన్ మోటార్స్ షోరూంలో మారుతి యొక్క సరికొత్త స్విఫ్ట్ కారును మిర్యాలగూడ శాసనసభ్యులు శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి చేతుల మీదుగా మరియు మారుతి సుజుకి పవన్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ చంద్రపవన్ రెడ్డి కలిసి మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మారుతి కార్లు బెస్ట్ మెయింటెనెన్స్ కార్లని, ఎక్కువ మైలేజీ కూడా ఇస్తాయని, తనకు మారుతి కార్లంటే ఎంతో ఇష్టమని తెలిపారు. పవన్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రపవన్ రెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ పవన్ మోటార్స్ షోరూంలో ఈ కొత్త స్విఫ్ట్ను మార్కెట్లోకి విడుదల చేయడం సంతోషంగా ఉందని, కొత్త స్విఫ్ట్ ఇప్పుడు మరింత సేఫ్టీతో వచ్చిందని, ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా అందిస్తున్నారని, మైలేజీలో కూడా ది బెస్ట్ అని, మాన్యువల్ ట్రాన్స్మిషన్లో 24.8 kmpl, ఏఎంటీలో ఏకంగా 25.75 kmpl మైలేజీ దొరుకుతుందని మీడియాకు తెలిపారు. ఇందులో హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఏబిఎస్ విత్ ఈబీడీ, వైర్లెస్ ఛార్జర్, రియర్ ఏసీ వెంట్స్, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో పవన్ మోటార్స్ బిజినెస్ హెడ్ రవి రెడ్డి, ఏజీఎం సీతారాం రెడ్డి, టీడీఎం సుధాకర్, ఏఎస్ఎం శ్రీనివాస్ రెడ్డి, షోరూమ్ సిబ్బంది మరియు కస్టమర్లు పాల్గొన్నారు.
సిపిఎం పార్టీ మున్సిపల్ కమిటీ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మార్కెట్ యార్డులో ధాన్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేయాలని నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, రైతు సంఘం మున్సిపల్ అధ్యక్షులు ఆకుల ధర్మయ్య ఇరువురు మాట్లాడారు. సిపిఎం పార్టీ మున్సిపల్ కమిటీ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మార్కెట్ యార్డులో ధాన్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేయాలని నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, రైతు సంఘం మున్సిపల్ అధ్యక్షులు ఆకుల ధర్మయ్య ఇరువురు మాట్లాడుతూ రైతులు దాదాపు నెల 15 రోజుల నుండి మార్కెట్లో ధాన్యం పోసి పడిగాపులు కూర్చుంటున్నారని, రైతులు కొనుగోలు చేయడంలో, లారీలు తీసుకొచ్చి ధాన్యం తీసుకుపోవడంలో, కాంటా చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని, నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి ధాన్యము తడిసి ముద్దై నీళ్లల్లో అనేక కుప్పలు కొట్టుకుపోయాయని, ప్రభుత్వం వెంటనే తగు చర్య తీసుకుని మార్కెట్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక నిర్లక్ష్యం వహిస్తే 65 నెంబర్ జాతీయ రహదారి నిర్వచనం చేస్తారని హెచ్చరించారు. రైతులు అనేక ఇబ్బందులు పడి పండించినటువంటి పంట, అటువంటి పంటను ఎన్ని రోజులు కాపలా అన్నారు. అదేవిధంగా ధాన్యము అమ్మడానికి కూడా అదేవిధంగా కాపలా కాయవలసి వస్తుందన్న రైతాంగం ఆవేదన వ్యక్తం చెందుతున్నారని, వారికి సరియైన న్యాయం ప్రభుత్వం వెంటనే చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిటీ సభ్యులు కరుణాకర్, ఉష్కగుల శ్రీను, బత్తుల దాసు, బావుండ్లపల్లి స్వామి, బత్తుల లక్ష్మయ్య, కార్యదర్శులు నెల్లికంటి నరసింహ, బొమ్మకంటి కృష్ణ, గుణముని రాములు, కల్వకుంట్ల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 24 నుండి జూన్ 3 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జిల్లా రెవెన్యూ అధికారి డి రాజ్యలక్ష్మి అన్నారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లోని డిఆర్ఓ ఛాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై శుక్రవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్లోని డిఆర్ఓ ఛాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డి రాజ్యలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ, పరీక్షల సందర్భంగా ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, విద్యుత్ అధికారులను గట్టి పోలీస్ బందోబస్తుతో పాటు 144 సెక్షన్ విధించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జవాబు పత్రాలను డిఆర్సీ కేంద్రానికి పంపించడంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోస్టర్ అధికారులను కోరారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఉదయం, మధ్యాహ్నం 2 పూటల ఏఎన్ఎంలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లను సైతం సిద్ధంగా ఉంచాలని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఉదయం 8 గంటల నుండి అన్ని పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా తగినన్ని బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్తో పాటు జిరాక్స్ కేంద్రాలను మూసి ఉంచేలా ఉత్తర్వులు జారీ చేయాలని, రెవెన్యూ అధికారులను అన్ని పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా నిర్వహించేలా సహకారం అందించాలని కోరారు. కాగా ఈ నెల 24 నుండి జూన్ 3 వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనుండగా, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఆర్ దశ్రు, అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, ట్రాన్స్కో డివిజనల్ ఇంజనీర్ సుధీర్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రఫీ అహ్మద్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ శంకర్ నాయక్, డిప్యూటీ ఆర్ఎం మాధవి, ఇతర అధికారులు హాజరయ్యారు. నల్గొండలోని శివరాం నగర్కు చెందిన శంకరాచారి స్వాతి దంపతులకు సంవత్సరం క్రితం ఒక పాప జన్మించింది. ఆ చిన్నారికి హార్ట్లో హోల్ ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్కి తరలించారు. అక్కడి వైద్య నిపుణులు ఆ చిన్నారికి అత్యవసరంగా హార్ట్ ఆపరేషన్ చేయాలని, ఆ ఆపరేషన్కు దాదాపు 4 లక్షల రూపాయలు ఖర్చవుతుందని తెలుపగా, 4 లక్షల రూపాయలు ఖర్చు చేసి చికిత్స చేసేంత స్తోమత శంకరాచారి దగ్గర లేనందువలన ఆపద్బాంధవ్ ఫౌండేషన్ వారిని సహాయం కోరగా, ఆపద్బాంధవ్ ఫౌండేషన్ వారు వెంటనే స్పందించి వాట్సాప్ స్టేటస్ ద్వారా 43,000 రూపాయలు కలెక్ట్ చేసి నార్కట్పల్లి ఎస్ఐ అంతిరెడ్డి చేతుల మీదుగా ఆ చిన్నారి తండ్రికి ఇవ్వడం జరిగింది. నల్గొండలోని శివరాం నగర్కు చెందిన శంకరాచారి స్వాతి దంపతులకు సంవత్సర క్రితం ఒక పాప జన్మించడం జరిగింది. ఆ చిన్నారికి హార్ట్లో హోల్ ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్కి తరలించారు.
అక్కడి వైద్య నిపుణుడు తెలిపిన వివరాల ప్రకారం ఆ చిన్నారికి అత్యవసరంగా హార్ట్ ఆపరేషన్ చేయాలని, ఆ ఆపరేషన్కు దాదాపుగా 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలుపగా 4 లక్షల రూపాయల ఖర్చు చేసి చికిత్స చేయించేంత స్తోమత శంకరాచారి దగ్గర లేనందువలన ఆపద్బాంధవ ఫౌండేషన్ వారిని సహాయం కోరగా ఆపద్బాంధవ ఫౌండేషన్ వారు వెంటనే స్పందించి వాట్సాప్ స్టేటస్ ద్వారా 43,000 రూపాయలు కలెక్ట్ చేసి నార్కట్పల్లి ఎస్ఐ అంతిరెడ్డి చేతుల మీదుగా ఆ చిన్నారి తండ్రికి ఇవ్వడం జరిగింది. ఆ చిన్నారి ట్రీట్మెంట్ కోసం సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ఆపద్బాంధవ ఫౌండేషన్ టీం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆపద్బాంధవ ఫౌండేషన్ అధ్యక్షులు పంజాల శశికుమార్, పొట్టపంగ గణేష్, జక్కల స్వప్న, అరుణ్, శ్రీకాంత్, సాయి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని వివిధ సెమిస్టర్ల డిగ్రీ పరీక్షలు నేటి నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని వివిధ సెమిస్టర్ల డిగ్రీ పరీక్షలు నేటి నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. 6వ సెమిస్టర్ హాల్లో మొత్తం 8,954 మందికి గాను 8,314 మంది హాజరైనట్లు, మొదటి సెమిస్టర్లో 935 మందికి గాను 832 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని అన్ని పరీక్షా కేంద్రాల్లో తగు ఏర్పాటుకు కళాశాలల సూపరింటెండెంట్లకు సూచనలు జారీ చేశామని, పరీక్షలు సైతం అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ఫలితాలు సైతం త్వరితగతిన విడుదల చేయనున్నట్లు ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వివిధ పరీక్షా కేంద్రాలను అధికారులు సందర్శించి తనిఖీ చేశారు. హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట కేంద్రాలను డాక్టర్ లక్ష్మీప్రభ, డి సంధ్యారాణి సందర్శించారు. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన శ్రీ ఆంజనేయం సీడ్స్ ఫర్టిలైజర్ దుకాణంను నాంపల్లి జెడ్పీటీసీ ఏవి రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రక్కన శ్రీ ఆంజనేయం సీడ్స్ మరియు ఫర్టిలైజర్స్ దుకాణంను ప్రారంభించారు. అనంతరం నాంపల్లి జెడ్పీటీసీ ఏవి రెడ్డి మాట్లాడుతూ, నాంపల్లి మండల పరిధిలోని బోయగూడెం గ్రామానికి చెందిన నల్లగాసు లింగస్వామి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూడకుండా ఉపాధి అవకాశాల కొరకు సొంతంగా వ్యాపారం చేయడం శుభసూచకమని అన్నారు. స్వలాభం కొరకు అమాయక రైతులను మోసం చేయకుండా, నకిలీ విత్తనాలు విక్రయించకుండా, ఎంఆర్పీ రేటు కంటే అధిక ధరలతో కూడిన కల్తీ ఎరువులను అమ్మకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి జెడ్పీటీసీ ఏవి రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, వ్యాపారవేత్త కోట రఘునందన్, త్రివేణి సంగమం సోషల్ వర్క్ సొసైటీ చైర్మన్ ఈద శేఖర్, దోటి పరమేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే తప్ప తెలంగాణ అభివృద్ధి చెందదని ఆయన అన్నారు. కరోనా సమయంలో కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇచ్చి ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడిన ఘనత మన నరేంద్ర మోడీది అని అన్నారు. అబద్ధపు హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్ల కోసం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పట్టభద్రుల ఓట్ల కోసం సీట్ల కోసం వస్తుందని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తీన్మార్ మల్లన్న క్వాలిటీ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటో దయచేసి పట్టభద్రులందరూ గమనించాలని ఆయన అన్నారు. సైనికులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఎందుకంటే వాస్తవం మాట్లాడుకోవాలి. ఈరోజు నల్గొండ నియోజకవర్గం ఒక్కసారి భారతీయ జనతా పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం చూసి 27వ తారీఖున జరగబోయేటటువంటి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్నటువంటి నిజాయితీపరుడు, విద్యార్థి దశ నుండి ఏబీవీపీలో పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ కోసం ఒక నిబద్ధతతో దాదాపు 25 నుండి 30 సంవత్సరాలు పట్టుదలతో పనిచేస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని ఈరోజు సూర్యాపేట పట్టణంలో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈరోజు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ, విద్యార్థులు అవ్వచ్చు, యువకులు అవ్వచ్చు, ఉద్యోగులు అవ్వచ్చు, నిరుద్యోగులు అవ్వచ్చు, అనేక సమస్యలతో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించడానికి మా నాయకులందరినీ, భారతీయ జనతా పార్టీ కుటుంబ నాయకులందరినీ సమన్వయం చేస్తూ ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఇన్ఛార్జిగా వచ్చేసినటువంటి పెద్దపల్లి ఎంపీగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులందరినీ 2 చేతులెత్తి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది, సంక్షేమంలో కూడా ముందుంది. కరోనా సమయంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పేదవాళ్ళకి ఉచిత వ్యాక్సినేషన్లు ఇచ్చి ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాబట్టి మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారినే అభ్యర్థి అనుకొని యువకులందరూ, ఉద్యోగులందరూ, పట్టభద్రులందరూ కూడా ఓటేసినటువంటి అంశాన్ని మరొకసారి మననం చేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు 27వ తారీఖున జరిగేటటువంటి పట్టభద్రుల ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారిని కూడా నరేంద్ర మోడీ గారుగానే భావించి మీ అమూల్యమైనటువంటి ఓటు ప్రేమేందర్ రెడ్డి గారికి వేచి గెలిపించినట్లయితే రేపు నిరుద్యోగ సమస్యలపై, పట్టభద్రుల సమస్యలపై ఒక ప్రశ్నించే గొంతుగా ప్రేమేందర్ రెడ్డి గారు అవుతారనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు అబద్ధపు హామీలతో, ఆచరణకు సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ యువతకి, పట్టుభద్రులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యింది. ఈరోజు ఒక పట్టభద్రులనే కాదు, రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి,
మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, యువతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ అన్నింటిలో కూడా కేవలం 6 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యింది. కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఈరోజు తీన్మార్ మల్లన్న. మరి తీన్మార్ మల్లన్న యొక్క కమిట్మెంట్ ఏంది, క్వాలిటీ ఏంది, క్వాలిఫికేషన్ ఏంది, దయచేసి పట్టభద్రులందరూ కూడా గమనించాలి. ఈరోజు బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని కూడా దయచేసి గమనించండి. అంతకుముందు ఏ రకమైనటువంటి అభ్యర్థిని గెలిపించారు? ఇందాకే మా వెంకటేశ్వరరావు అన్న చెప్పినట్లు రాజకీయాల్లోకి వాళ్ళ డబ్బుని, వాళ్ళ కేసులని కాపాడుకోవడం కోసం వస్తున్నారు. మరి అలాంటి వ్యక్తులను గెలిపించినట్లయితే, అలాంటి వ్యక్తులను ఓటేసినట్లయితే నిజంగా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వార్థ ప్రయోజన భద్రుల కోసం పనిచేయరనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మునగాల రమణారెడ్డి వారి మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. సంస్థాన్ నారాయణపూర్ మండలం రాచకొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మునగల రమణారెడ్డి వారి మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ లోక్యా నాయక్ రాచకొండ సర్పంచ్గా కొనసాగి గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడ్డాడని, పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసి పార్టీ అభివృద్ధి చెందడానికి మండలంలో తన వంతు కృషి చేశాడని, వారి సేవలను పార్టీ ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటుందని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు భిక్షపతి నాయక్, నారాయణపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు జక్కిడి చంద్రారెడ్డి, మహబూబాబాద్ గ్రామ శాఖ అధ్యక్షుడు నల్లమోతు సురేష్ యాదవ్, చిలుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గురువారం మిర్యాలగూడలోని స్థానిక ఎస్పీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గురువారం మిర్యాలగూడలోని స్థానిక ఎస్పీ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పల్లా రాజేశ్వరరెడ్డి గతంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి ప్రజా సమస్యలను విస్మరించి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు అన్నారు. ఈ నెల 27న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యధికంగా తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ శంకర్ నాయక్, పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, గాయం ఉపేందర్ రెడ్డి, అర్జున్ మరియు కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. మధ్యలోనే తప్పుకొని వెళ్ళిపోయినారు కాబట్టి ఈ రోజు ఆ ఎన్నిక వచ్చింది. అందుకనే తీర్మానం వల్ల కూడా నేను ఒకటే అడుగుతున్నా, అన్నా నిన్ను నమ్మకొని మేమందరం కష్టపడి పనిచేస్తాం. ఎందుకంటే నువ్వు ఒక ప్రజావేదిక, ఒక బీజేపీలో వచ్చి ఒక విప్లవాన్ని సృష్టించి పార్టీలు మారే విధంగా నీ యొక్క విధానం వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు ప్రజాభిప్రాయంలోకి వస్తుంది కాబట్టి మీరు రెండింటిని, ఎందుకంటే అదొక టైపు, ఇప్పుడు ప్రజాభిప్రాయంలోకి వచ్చిన తర్వాత కూడా నేను కూడా గుర్తిస్తున్నాను కాబట్టి మనకి ఇది కట్టి మీద సామాన్యత, దాన్ని మనం రెండింటిని పరిష్కరించుకొని ఇది ప్రజలకి, ప్రభుత్వానికి అట్లా అన్నింటికి సమానం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన ఇద్దరికీ ఉంది. ఎందుకంటే నేనేమో ప్రజల ద్వారా వచ్చా, మీరే మీడియా సంస్థ ద్వారా ప్రజల యొక్క గొంతుని మార్కెట్లో ఏం జరుగుతుంది దాన్ని తీసుకొచ్చి అది ప్రజలకు ఎలా వివరించారో దాన్ని పార్టీ మారే విధంగా ఉన్నది కాబట్టి మన ఇద్దరికి కట్టు మీద సామాన్యంగా ఉంటుంది. ఎక్కడ తప్పుడు అడిగి వేసినా, ఏ తప్పు చేసినా ఫస్ట్ గమనించే మన ఇద్దరి మీద నేను కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నిజంగా చాలా చెప్పుకోదగ్గ విషయం, మన గ్రాడ్యుయేట్స్ కూడా సుమారు 500 మంది వచ్చారు. ఇది ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అయిపోయింది. వాళ్ళు వచ్చి కూడా చివరికి నిన్న మన మెదక్లో ఏదైతే ఒకటేసారి 200-300 మంది సస్పెండ్ చేశారని భయపడి వాళ్ళందరూ ఒక చోట కూర్చొని ఉన్నారు.
తీర్మానం వల్ల మా దగ్గరకు వస్తే మేము ఏదైనా మాట్లాడతాం, కానీ మీ ప్రజా వ్యక్తులకి మేము రాలేము. మేము ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి, ఎమ్మెల్సీ కోడ్ ఉంది కాబట్టి రాలేకపోతున్నా ఉన్నా. దయచేసి మమ్మల్ని. అదేవిధంగా మిర్యాలగూడ నియోజకవర్గ పట్టభద్రులందరికీ కూడా పేరు పేరుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, గౌరవ రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిరని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ తీర్మానాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడి ఈ ప్రజల కోసం జీవితాన్ని పనక పెట్టి కొట్లాక తీర్మానాలను నిలబడితే తీర్మానాల బ్లాక్ మెయిల్ మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్ళు ఉండే కదా పరిపాలన చేసింది, 10 ఏళ్ల కాలం పాటు ఉండవు కదా. 10 ఏళ్ల కాలం పాటు ఉంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు బ్లాక్ మెయిల్ ఎందుకు బయట పెట్టలేదు, తీర్మానాల బ్లాక్ మెయిల్ ఎందుకు బయట పెట్టలేదు అంటే అడుగుతా ఉన్నాం. మేము సంపాదించినటువంటి ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చి రాజకీయాల్లో వస్తున్న తీర్మానాలను రావా మాట్లాడేది. ఇలా ఈ ప్రజల కోసం వచ్చి ఈ ప్రజల విముక్తి కోసం పోరాడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి చాలా మాట్లాడేది కేటీఆర్ నేను అడుగుతా ఉన్నాను. ఇలా మీ కుటుంబం తీర్మానాలను జైలు పోయి తీర్మానాలను ఎందుకు జైలు పోయినా ఈ ప్రజల హక్కుల కోసం, నిరుద్యోగుల పోరాటం కోసం, నిరుద్యోగుల ఉద్యోగాల కోసం, పెన్షనర్ల జీతాల కోసం, ఉద్యోగస్తులకు సరైన సకాలంలో జీతాలు రావాలని కొట్లాడితే జైలు పోయాడు. నువ్వెందుకు పోయినావు కవితమ్మని చెప్పి, నువ్వు ఏ కారణం చేత పోయినావు తల్లి, ఏ కారణం సారదండల పోయినావు తల్లి. ఏమన్నా తెలంగాణ కానీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచుల కానీ తల ఎత్తుకునే కార్యక్రమమైనా నువ్వు చేసింది. సోదరులారా, రేవంత్ రెడ్డి గారు ఉండాలని ప్రజలు తీర్పిస్తే ఏర్పడ్డ ప్రభుత్వం, మాకు ఎమ్మెల్యేగా మా అందరూ క్లియర్గా ఉండాలని మీరు తీర్పిస్తే నిలబడినటువంటి ప్రభుత్వాన్ని ఊడ్చేస్తామని ఈకారాలు అందుతా ఉంటే మనం మిర్యాలగూడ వచ్చిపోయింది, మిర్యాలగూడ వచ్చిపోయింది. మాకు 1-2 అన్ని ఎంపీసీ నోట్లు, 1-2 ఎంపీసీ చేయాలని కేసీఆర్ 30 ఎమ్మెల్యేలు ఇస్తేనే అసెంబ్లీ పోనాడు. 1-2 ఎంపీలు ఇచ్చి ఢిల్లీ దాకా పోతాడే పోతాడా? ఇవాళ నల్లగొండ గడ్డ మీద ఎంపీ అభ్యర్థిగా రఘువీరన్న మీ అందరి ప్రేమ ఆశీస్సులతో భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. ఇది నో డౌట్. 3 తారీఖు నాడు, డిసెంబర్ 3 తారీఖు నాడు మనందరూ ప్రియకారంగా గెలిచారు. జూన్ 4 తారీఖు నాడు రఘువీరన్న గెలుస్తాడు. ఇదే జూన్ 5 తారీఖు నాడు తీర్మానాలను కూడా గెలవాలని సోదరులారా, తీర్మానాలన్న ఏం చేయబోతా ఉన్నారు, ఏం చేయబోతా ఉన్నారంటే ఇక్కడ పిఎల్ఆర్ చేస్తున్నటువంటి ఆదర్శాలను రాష్ట్రం అంతా తీసుకుపోతా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా సోదరులారా. ఇవాళ రెఫరెండం పెట్టుకుంటాను అన్న ముంగటికి వచ్చినా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి నాయకులు ఇగో నా ఆస్తులు ఇవ్వయ్యా ఈ ప్రభుత్వానికి జప్తు చేసేంత పని అని చెప్పి వచ్చుకోవడం ఉన్నాడా ఈ దేశంలో? అంత నీతివంతమైన రాజకీయాలు చేయడం కోసం మేము ముందుకొస్తా ఉన్నాం సోదరులారా. తీర్మానాలకు గతంలోనే కేసీఆర్ అనేకమైనటువంటి పనులు ఆఫర్ చేసి, అనేకమైనటువంటి వాళ్ళ పార్టీ సభ్యులు అనేకమైన ఆఫర్లు చేస్తే ఒక్క రోజు కూడా తల వంచకుండా, మడమ తిప్పకుండా ఈ ప్రజల స్వేచ్ఛ హక్కులేలకు ముఖ్యమంత్రి నిలబడినటువంటి తీర్మానాలన్న ఇలా మీ తమ్ముడై, మీ సోదరుడై ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అభ్యర్థిగా నిలబడ్డాడు. దయచేసి ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ప్రత్యేక ప్రణాళికతో వస్తా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉంది. ఖచ్చితంగా వాటిని భర్తీ చేయబోతా ఉంది. త్వరలోనే ఆగస్టులో ఇంకా రిటైర్మెంట్ ఉండే అవి ఇవి కలుపుతూ అత్యధిక శాతంగా ఉద్యోగాలు భర్తీ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం. ఇక పెద్దలు చంద్రారెడ్డి గారు రిటైర్డ్ ఆఫీసర్ మాట్లాడుతూ మాకు సమయానికి జీతాలు వస్తున్నాయి.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ భాస్కర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సర్కార్ నౌకరీ చేసి సామాజిక న్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రేపు జరిగే సంపన్న కులాల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం నల్గొండలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణలు పాల్గొని మాట్లాడారు. సామాజిక న్యాయం జేఏసీ ఆధ్వర్యంలో రేపు జరిగే సబట్ కులాల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం నల్గొండలోని ఏర్పాటు చేసిన సన్నాహ సమావేశంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణలు పాల్గొని మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన లక్ష్యంగా సకల జనుల పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, సామాజికంగా తెలంగాణలో అత్యధికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని రాజకీయ పార్టీలు విస్మరించాయని ఎండి నజీరుద్దీన్ అన్నారు. జనాభా ప్రతిపాదికన సంపద పంపిణీ జరగాలని, చట్టసభల్లో సబడ్ కులాలకు, కులమత వర్గాలకు ప్రాతినిధ్యం, సమన్యాయం, బీసీ కులగణాలను జరగాలని కె పర్వతాలు అన్నారు. సామాజిక న్యాయం ఎజెండాగా జేఏసీ పనిచేస్తుందని వారన్నారు. ఈ సమావేశానికి సామాజిక న్యాయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మరియు రాష్ట్ర ముఖ్య నేతలు హాజరవుతారని, సమావేశంలో మేధావులు, విద్యావంతులు, మహిళామణులు, అఖిలపక్ష రాజకీయ నాయకులు, కుల సంఘాల నాయకులు, యువజనులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మామిడి ప్రమీల, చాందు పాషా, వంగూరి సత్యనారాయణ యాదవ్, పగిళ్ల కృష్ణ, బొజ్జ దుర్గయ్య, వల్ల కీర్తి శ్రీనివాస్, షకీల్, అరుణ్ కుమార్, వట్టెపాక యాదగిరి, వివిధ కులాల సంఘాల నాయకులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. సైబర్ మోసాలకు గురైన డబ్బు బాధితులకు అందేలా చేయాలన్న జిల్లా జడ్జి గోవర్ధన్ రెడ్డి. చౌటుప్పల్ మండల కేంద్రంలోని 5 ప్రైవేట్ హాస్పిటల్ని తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ డాక్టర్ యశోద. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. పవన్ మోటార్స్ యొక్క సరికొత్త స్విఫ్ట్ కారును ప్రారంభించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. మార్కెట్ యార్డులో ధాన్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేయాలన్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా నిర్వహించాలన్న జిల్లా రెవెన్యూ అధికారి డి రాజ్యలక్ష్మి. చిన్నారికి అండగా నిలిచిన ఆపద్బంధవ ఫౌండేషన్. నేటి నుంచి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలు ప్రారంభం. సైబర్ మోసాలకు గురైన డబ్బు బాధితులకు అందేలా చేయాలన్న జిల్లా జడ్జి గోవర్ధన్ రెడ్డి. నకిలీ విత్తనాలు విక్రయించి రైతులను మోసం చేయకూడదన్న నాంపల్లి జెడ్పీటీసీ ఏవి రెడ్డి. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలన్న పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత. ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రజా గొంతుకనవుతానన్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. రేపు జరిగే సబడ్ కులాల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలన్న బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లోకే నాయక్ నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మునగాల రమణారెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.